అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీభవ. అన్నదానం 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 అన్నదానం. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం. అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా. కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 అన్నదానం. ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పిన్నిదానం. అన్నదానం 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 అన్నదానం. పంచుకు తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. పరులకు పెట్టని అన్నము గరళంతోడ సమానము. పొట్టకు తిన్నది భోగమే పెట్టినదెప్పుడు త్యాగమే. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు. అన్నం పెట్టే చేతులు అక్షయ భగవద్గీతలు. అతిథి దేవో భవ. అతిథి దేవో భవ. అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా. 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 అన్నదానం అన్నదానం
అన్నదానం అన్నదానం ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పెన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ దరిద్ర నారాయణ సేవా ధర్మదేవతకు త్రోవా దరిద్ర నారాయణ సేవా ధర్మదేవతకు త్రోవా అన్నదాత గాను అదేవిధంగా పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి దాన్ని అదేవిధంగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విశ్లేషించేందుకు వారి భగవంతుడు ఎల్లవేళ అనుగ్రహం ఉండాలని కూడా ప్రార్థిస్తున్నాం. మన విద్యానగర వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని చెప్పి చెందే విధంగా ఆ విజ్ఞప్తిని ఆశిస్తులు అందరికీ ఉండాలని కోరుకున్నాం. నేను కూడా మీలో ఒకరిగా మీ వాడిగా ఉండటం నాకు అదృష్టంగా భావిస్తున్నాం. మీరందరూ ప్రతి సందర్భంలో కూడా నన్ను నైతికంగా నిలబెట్టడానికి పార్టీలతో నిమిత్తం లేకుండా మన సంవత్సరం మన వాసి మన ప్రాంతం మన గ్రామం అనే ఒక మంచి దృక్పథంతో మీరు అందరూ సహకారం అందిస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకునే అవకాశం ఇదేగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా దాదాపు అభివృద్ధి అంతా జరుగుతూ ఉంది. ఇంకా కొంత ఉంది. మన బైపాస్ రోడ్డుది సేతు బంధం అది కొద్ది పెద్దది అయినట్లే ఉంది. కొద్దిగా వెనకబట్టింది. వల్ల 158 కోట్లతో తొందరలో వస్తుంది. అది కూడా అయిపోతే ఫ్లైఓవర్ వస్తుంది. ఇంకా మన ప్రాంతం బాగా అభివృద్ధి చెంది. అలాగే నీళ్లు ఇటు పడకుండా జాగ్రత్త చేశారు. దాదాపు ఈ పై ప్రాంతం అంతా రాలేదు, కానీ ఇంకో పక్క నుంచి మీ దగ్గరికి వచ్చినాయి అన్నారు. ఇంకో మూల నుంచి ఆ మూల కూడా రాకుండా విధంగా వెంటనే వర్షాలు తగ్గిన వెంటనే అటు కూడా ఏర్పాటు చేస్తారు. అందుకని ఇక నీళ్ల సమస్య, మురుగు నీళ్ల సమస్య ఉండదు. అయితే లేదు కదా మన ప్రాంతంలో మురుగు నీళ్ల సమస్య ఉండదు. గల్లీ గల్లీకి రోడ్లు పెట్టించారు. ఇంకెవరు 1-2 మిగిలి ఉంటే అది కూడా పెట్టేద్దాం. మన ఇళ్ళ దగ్గరని అది కూడా పెట్టించారు. మొన్న కాలువ నెక్స్ట్ చూద్దాం. అట్లే మంచి ఇబ్బంది ఉన్నా కూడా చెప్పండి. మా ఇళ్ళ దగ్గర కొద్దిగా రోడ్డు మీద ఇబ్బంది ఉందంటే నిన్నే దానికి డబ్బులు పెట్టించి ప్రారంభం కూడా శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. నా వంతుగా మీరు ఏ బాధ్యత ఇచ్చినా మీరు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని కాపలా కాస్తూ మీకు మంచి జరగాల్సినటువంటి ఒక సైనికుడి పాత్ర నేను వహించాలి. ఆ బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉంచుకోండి. మంచి ప్రశాంతంగా ఉండండి. శుభ్రత ఇళ్లలో పరిశుభ్రత కూడా పాటిస్తూ ఆ విధంగా విద్యానగర్ అంటే విద్యాపరమే కాదు ఆరోగ్య నగరంగా కూడా ఇది ప్రసిద్ధి చెందాలని నేను కోరుకుంటూ ఈ మధ్య మొదలుపెట్టారు మన వాళ్ళు ఇవన్నీ. ఎన్ని 3 ఏళ్ళు అయినా ఈ 3వ సంవత్సరం. నేను ప్రతి సందర్భంలో ఇది మందే కదా అని
ఎక్కడెక్కడికి వెళ్ళేవాడిని, మన సొంతమే కదా అని. ఇవాళ కలిసి వచ్చింది. ఇవాళ మీ అందరినీ కలుసుకునే అవకాశం కూడా వచ్చింది. ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి సిద్ధి వినాయకుడి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మనందరం కలిసిమెలిసి ఒకే కుటుంబంలాగా ఉందాం. మీకు ఇబ్బంది వస్తే నేను, నాకు ఇబ్బంది వస్తే మీరు, ఆ విధంగా పార్టీని పక్కన పెట్టుకుని, ఎందుకంటే ఒక ప్రాంతంలో ఒక అవకాశం నాకు కల్పించారు కాబట్టి నేను నా బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళాలంటే మీ సహకారం లేనిదే నేను ముందుకు వెళ్ళలేను. ఆయన సొంత ఇంట్లోనే కావాలేదు అంటారు. అందుకని మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ ఖచ్చితంగా ఇంకేదైనా పనులున్నా ఎందుకంటే నేను చేయలేని పనులు పెద్దగా ఏదైనా ఉద్యోగాలు అటువంటి ఎంచుకునే ఇబ్బంది, కానీ మిగిలిన రోడ్లు కానీ, మంచినీళ్ళు కానీ, కరెంటు కానీ, లేకపోతే మనకి మౌలికమైన వసతులు ఏదైనా సరే నేను చేయలేని పని ఇంకోళ్ళు కూడా చేస్తారని నేను అనుకోను. ఆ విధంగా మీ అందరికీ నేను ఎల్లవేళలా మీ ఇంట్లో ఒక పెద్దన్నలాగా మీ అందరికీ ఆత్మీయుడిగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో, అలాగే దీని మన ఈ గుడి నిర్వాహకులైన అందరూ మీ అందరికీ పేరు పేరున అవసరం లేదు, అందరికీ అభినందనలు తెలియజేస్తూ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. ఎట్లా మనం మాట్లాడేది ఎట్లా మాట్లాడు తాతగారు మా గణేష్ అందరికి వచ్చినందుకు ధన్యవాదాలు. మన స్థానిక ఎమ్మెల్యే గారు వారు చక్కటి సందేశాన్ని మనకందరికీ అవసరమైన సందేశాన్ని ఇచ్చారు. ఎందుకంటే వారు ప్రజాప్రతినిధి, ఒకప్పుడు మనలో ఉండేవాడే కానీ ఇప్పుడు ప్రజాప్రతినిధి కాబట్టి ప్రజలందరికీ ఏమో వారి ధర్మం కాబట్టి చక్కటి సందేశం ఇచ్చారు. వారికి మరొకసారి మన విద్యానగర్ కాలనీ వాసు తరపున కానివ్వండి, ఈ యొక్క మండప నిర్వహణ కమిటీ తరపున కానీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి మురళి గారికి, వాసిరెడ్డి మురళి గారికి, జమ్మలయ్య గారికి, సాబిరి పాషా గారికి, అదేవిధంగా మన ఈ వచ్చిన బృందానికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు వచ్చినటువంటి వెంకటరావు గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన ఎస్ఐ గారికి, వారి బృందానికి కూడా నిర్వహణ కమిటీ తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మనకు ఎంతో సహకరించారు. ఈ అనుమతి విషయంలో కానివ్వండి సహకరించారు, వారు సూచనలు చేశారు. వారు అనుకున్న విధంగా మేము అందరూ ఇక్కడ నిర్వహించినందుకు వారికి కూడా మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మన సాబీర్ పాషా గారు కూడా సందేశం ఉత్సవాల సందర్భంగా మన విద్యానగర్ కాలనీలో నేటి అన్నదాన కార్యక్రమం ఈ గుడికి చేసినటువంటి మన శాసన సభ్యులు వేద నాయకులు సాంబరావు గారు, మరి మన కమిటీ పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి కొత్తగూడెం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భక్తి పారవేశంతో ఎంతో సామరస్య పూరిత వాతావరణంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. రేపు నిమజ్జనం సందర్భంగా కూడా అన్ని జాగ్రత్తలతో వెళ్లి మరి గోదావరిలో నిమజ్జన యాత్రను కూడా పూర్తి చేసుకొని రావాలని కోరుతూ మీ అందరికీ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియపరుస్తాం. సాబిర్ పాషా గారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన స్థానిక నాయకులైనటువంటి మురళి గారు కూడా, అంటే ఎక్స్ ఉప సర్పంచ్ గారు, మన విద్యానగర్ కాలనీ మనవాళ్ళు ఆ బోర్డు పెట్టడమే ఎమ్మెల్యే గారి లైన్, ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర అది పెట్టినందుకు ముందు మన కమిటీ సభ్యులందరికీ, కాలనీవాసులందరికీ కూడా సారికి బాధ్యత గుర్తు చేస్తున్నారు. మీరు మన వినాయకుడి దగ్గర కంపల్సరీ రావాలని, అది అట్లా ఈసారి సారు ఇన్ టైంలో వచ్చి మనోళ్ళందరినీ సంతోషింపజేసినందుకు సార్కు ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఇందాకనే నేను వస్తుంటే ఇంకా ఉన్నాను, సార్ మిగతా పనులన్నీ పూర్తి చేస్తా ఉన్నారు. ఇంకా ఒక 2-3 డ్రైన్లు అయితే మన కాలనీలో ఎక్కడ కూడా నీళ్ళు కనపడేవిగా, అది సార్ ప్లాన్ చేస్తా ఉన్నారు.
చెరువు నుంచి వచ్చే నీళ్లు ఒక సైడ్ కంప్లీట్ అయింది, ఇంకో సైడ్ కూడా కంప్లీట్ చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గణేశుడికి మండపం వేసుకోవడానికి మాకు కొంచెం ప్లేస్ ఏర్పాటు చేయండి. నాన్న లేడు, నాన్న ప్లేస్ లో మీరు మాకు మండపం ఏర్పాటు చేసుకోవడానికి ప్లేస్ ఏర్పాటు చేయండి. ఇది రోడ్డు కదా, తల్లిదండ్రులను బాగా ఇబ్బంది కావాలి.